హలో ఆల్, వెల్కమ్ టు క్రికప్. సో టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 18 నేను నైట్ జరిగిన సిఎస్కే వర్సెస్ డీసీలో సిఎస్కే గెలిచారు. సో ఫైనల్లీ ఈ సీజన్లో ఈ సీజన్లో 3 మ్యాచ్ల తర్వాత సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. అండ్ చెపాక్లో లాస్ట్ 7 మ్యాచెస్లో 6 ఓడిపోయి అండ్ 6 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచారు. సో ఫైనల్లీ ఒక బిగ్ రిలీఫ్ చెన్నైకి. అండ్ ఫైనల్లీ వాళ్ళు ఒక మంచి విజయం సాధించారు. అండ్ ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వాళ్ళకి కలిసి వచ్చే విషయం ఏంటంటే సంజు శాంసన్ ఫస్ట్ 3 మ్యాచ్ల్లో కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. బట్ ఈ మ్యాచ్లో అతను కంబ్యాక్ మామూలుగా ఉండదు, ఒక సెంచరీతో ఇచ్చాడు. సో ఈ సీజన్లో ఫస్ట్ సెంచరీ. అండ్ చెన్నైకి కూడా ఇదే ఫస్ట్ సెంచరీ ఈ సీజన్లో. సో ఓవరాల్గా సంజు శాంసన్ ఒక మంచి సెంచరీతో ఒక 115 అన్బీటన్గా ఉన్నాడు. 15 ఫోర్స్ అండ్ 4 సిక్సెస్ కొట్టాడు. 200 అబౌవ్ స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో అది వాళ్ళకి బాగా ప్లస్ అయ్యే పాయింట్. అండ్ ఆయుష్ మాత్రే అతను కూడా ఒక మంచి హాఫ్ సెంచరీ చేశాడు. 34 బాల్స్లో ఒక 165 స్ట్రైక్ రేట్తో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సో అది వాళ్ళకి వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగా క్లిక్ అయ్యింది. సో రుతురాజ్ గైక్వాడ్ కొద్దిగా ఎర్లీగానే అవుట్ అయ్యాడు. అంటే ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ సంజు అండ్ ఋతు. ఒక 60 పార్ట్నర్షిప్ వచ్చింది అక్కడ ఋతు స్కోర్స్ తక్కువే. ఋతు ఒక 15 ఏమో చేశాడు. అతను ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడి సంజుకి స్ట్రైక్ ఇస్తూ వచ్చాడు. వన్స్ రుతురాజ్ గైక్వాడ్ ఒక బిగ్ షాట్ ఆడే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ తర్వాత ఆయుష్ మాత్రే సంజు కలిసి ఒక 100 రన్స్ పార్ట్నర్షిప్ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో శివం దుబే ఒక క్విక్ ఫినిషింగ్ ఇచ్చాడు. 10 బాల్స్లో 20 రన్స్ కొట్టాడు. సో చాలా చాలా డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక మంచి విక్టరీ వచ్చింది. అండ్ దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ బౌలింగ్. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 3 మ్యాచ్ల్లో కూడా వాళ్ళ బౌలింగ్ చాలా చాలా దారుణంగా ఉన్నది. సో 200+ స్కోర్ వాళ్ళు చేసినప్పటికి కూడా ఆ రన్స్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్లో వాళ్ళు చాలా చక్కగా డిఫెండ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ బాగా క్లిక్ అయింది. అండ్ మెయిన్గా జెమీ అవుటన్. సో జెమీ అవుటన్ వచ్చేసి అసలు మామూలుగా బౌలింగ్ చేయలేదు. అండ్ ఈ సీజన్లో బెస్ట్ ఫిగర్స్ కూడా ఇప్పటివరకు అతనివే. 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. అండ్ అలాగే ఈ మ్యాచ్లో వాళ్ళు మ్యాట్ హెన్రీ బదులు గుర్జప్నీత్ సింగ్ని ఆడించారు. సో అతను రాగానే ఫస్ట్ బాల్కే వికెట్ ఇచ్చాడు. సో సర్ఫరాజ్ ఖాన్ ఒక బ్యూటిఫుల్ క్యాచ్ అండ్ ఫ్యాంటాస్టిక్ క్యాచ్తో అక్షర్ పటేల్ని పెవిలియన్ పంపించాడు గుర్జప్నీత్ బౌలింగ్లో. సో ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ కానీ, వాళ్ళ బౌలింగ్ కానీ, వాళ్ళ ఫీల్డింగ్ కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ మన అందరికీ తెలిసిన చెన్నై సూపర్ కింగ్స్ లాగా వాళ్ళు ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేశారు. సో నిజంగా ఈ మ్యాచ్ అయితే వాళ్ళకి చాలా చాలా మెమరబుల్గా ఉంటుంది. వాళ్ళు చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఆ ఫుల్ క్రౌడ్ హోమ్ సపోర్ట్‌లో ఉన్నింది. సో ఇక్కడి నుంచి ఏమో వీళ్ళ దశ ఏమన్నా మారుతుందో చూడాలి. నెక్స్ట్ నుంచి వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని చూస్తారు. మరి చూడాలి ఇక్కడి నుంచి వాళ్ళ విజయం పరపర విజయ ఐ మీన్ వీళ్ళు గెలుపు కొనసాగుతుందేమో చూడాలి ఇక్కడి నుంచి. అండ్ డీసీ విషయానికొస్తే డీసీ ఓకే. వాళ్ళు బ్యాటింగ్ బానే స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు మిడిల్‌లో ఆ వికెట్స్ అన్నీ కోల్పోయారు. వాళ్ళ మెయిన్ ఇన్‌ఫార్మ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ ఎర్లీగా అవుట్ అయ్యాడు. అండ్ రాహుల్ కూడా ఎర్లీగానే అవుట్ అయ్యాడు. అండ్ సో ఒక స్టేజ్‌లో 70 రన్స్ దగ్గర వాళ్ళు 4 వికెట్స్ కోల్పోయారు. రిక్వైర్డ్ రన్ రేట్ 12కి వెళ్ళిపోయింది. బట్ అక్కడ మనం ఒక చిన్న పార్ట్నర్‌షిప్ చూసాం బిట్వీన్ స్టబ్స్ అండ్ మిల్లర్. మిల్లర్ కూడా ఎర్లీగా అవుట్ అయ్యాడు. అండ్ స్టబ్స్ బాగా ఆడాడు. ఒక 60 రన్స్ చేశాడు. బట్ సరిపోలేదు. బికాజ్ అప్పటికి రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోయింది. అవతల ఎండ్‌లో వికెట్స్ పడుతూ ఉన్నాయి. సో అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. బట్ స్టిల్ అతను ఒక మంచి ఫైట్ ఇచ్చాడు. సో ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే ఫీల్డింగ్. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 3, 4 క్యాచెస్ డ్రాప్ చేశారు. అండ్ కేఎల్ రాహుల్ ఒక రన్‌ఔట్ మిస్ చేశాడు. ఫంబుల్ చేశాడు. కొద్దిగా ఫంబుల్ అయ్యాడు. సో 52, 54 రన్స్ దగ్గర సంజు శాంసన్ అవుట్ అవ్వాల్సింది. అతను కొట్టిన ఒక క్యాచ్‌ని బౌండరీ లైన్ వద్ద నిశంక డ్రాప్ చేశాడు. సరిగ్గా జడ్జ్ చేయలేదు. అండ్ అలాగే ఆయుష్ మాత్రేది ఒక రన్‌ఔట్. అది సో గుడ్ త్రో ఫ్రమ్ సమీర్ రిజ్వీ. బట్ రాహుల్ కొద్దిగా ఫంబుల్ అయ్యాడు స్టంప్స్‌ని కొట్టేలోపు. బట్ ఆ టైంకి అతను క్రీజ్‌లోకి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ ఫీల్డింగ్‌లో కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి. బట్ చెన్నై ఫీల్డింగ్ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ సర్ఫరాజ్ ఖాన్ తీసుకున్న క్యాచ్ గానీ, అండ్ డెవాల్డ్ బ్రూక్స్ తీసుకున్న క్యాచెస్ గానీ, సో వాళ్ళ ఫీల్డింగ్ చాలా బాగుంది. వాళ్ళు ఎటువంటి క్యాచెస్ డ్రాప్ చేయలేదు. వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఇవ్వలేదు. సో అది కీ రోల్ అయ్యింది. సో పిచ్ కూడా బానే ఉంది. పిచ్ బ్యాటింగ్‌కి చాలా ఈజీగానే ఉన్నింది. సో 212 రన్స్ వీళ్ళు చేసినప్పటికి కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుందేమో అనుకున్నాం. బికాస్ పిచ్ బాగుంది. వీళ్ళ బ్యాటర్స్ అంతా మంచి ఇన్‌ఫార్మ్‌లో ఉన్నారు మనం చెప్పుకున్నట్టు. బట్ చెన్నై వాళ్ళు ఒక మంచి బౌలింగ్ అటాక్‌తో వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ జెమీ అవుట్. అతను ఎంత బాగా బౌలింగ్ చేశాడంటే అతను వేసిన 4 ఓవర్స్‌లోనూ ఒక్కొక్క వికెట్ తీస్తా వచ్చాడు. సో కీ వికెట్స్ అన్నీ తీశాడు. అతనంతా ఎస్పెషల్లీ అతను ఒక క్లీన్ బౌల్ చేశాడు. ఒక మంచి 140 డేవిడ్ మిల్లర్‌ని అతను బౌల్ చేసిన విధానం అయితే అసల
ఫెంటాస్టిక్ డెలివరీ ఏసాడు అసల. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌లో ఏసాడు. ఆ హెడ్ టెక్ బాల్స్ అన్ని కరెక్ట్‌గా వేసాడు. ఆ బౌన్సర్స్ అన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసాడు. సో, దాంతో అతనికి మంచి మంచి వికెట్స్ లభించాయి. అండ్ మిగతా వాళ్ళు కూడా బాగా వేశారు. అన్షుల్ కంబోజ్‌కి ఒక 3 వికెట్స్ వచ్చాయి. అండ్ ఢిల్లీ వాళ్ళు ఓవరాల్‌గా 190, 189 దగ్గర ఆల్ ఔట్ అయిపోయారు. సో, 23 రన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచారు. సో, ఒక బిగ్ రిలీఫ్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యాన్స్‌కి. అండ్ డీసీకి సో, లాస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళు ఒక చిన్న మార్జిన్‌తో ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్ ఓడిపోయారు. సో, ఇంక వాళ్ళు కూడా కొద్దిగా థింక్ చేసి నెక్స్ట్ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తారు. సో, ఫైనల్లీ చెన్నై ఫ్యాన్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ చెన్నై ఫ్రాంచైజ్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మనకేంటంటే వాళ్ళ బౌలింగ్ కలిసొచ్చింది. అండ్ వాళ్ళ ఇన్‌ఫార్మ్ బ్యాటర్ సంజు కూడా అతను అంటే ఇన్‌ఫార్మ్ అంటే అతను ఇండియా తరపున మనం చూసాం వరల్డ్ కప్‌లో ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడో. బట్ ఇక్కడికి రావగానే ఫస్ట్ 3 మ్యాచెస్‌లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్‌కే వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక మంచి కమ్‌బ్యాక్ సెంచరీ చేసాడు. సో, అతను కూడా ఇప్పుడే ఫామ్‌లోకొచ్చాడు. సో, చెన్నై కొద్దిగా ఇప్పుడే వాళ్ళ టీమ్ సార్ట్ ఔట్ అవుతున్నట్టు కనిపిస్తుంది మనకి. అది మరి. ఓకే. బై.